గుంటూరు కారం రివ్యూ. అందరూ దీని గురించి నెగిటివ్ టాక్ చెప్తున్నారు కానీ సినిమా అంత వరస్ట్గా అయితే ఏం లేదు, జస్ట్ యావరేజ్ అంతే. అది కూడా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్. సెకండ్ హాఫే కొద్దిగా లాగ్ అయినట్టు అనిపించింది కానీ మహేష్ బాబు గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా ఇది వన్ మ్యాన్ షో. అసలు మూవీ మొత్తం చెప్పుకోవాలంటే మూవీలో ఆయన పెట్టాల్సిన ఎఫర్ట్ 100% పెట్టారు. వేరే మూవీతో పోల్చడం వల్ల అక్కడ అత్త ఇక్కడ అమ్మ అని రీప్లేస్ చేశారని డైరెక్టర్ త్రివిక్రమ్ గారి మీదే బ్యాడ్ టాక్ అనేది నడుస్తుంది. అయితే అలా కలవటం వల్లే ఏంటి ఇలాంటి సినిమా తీసాడని చెప్పి చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. మహేష్ బాబు గారి క్రేజ్ ఏ మాత్రం తగ్గదు. ఎందుకంటే నేను మార్నింగ్ బెనిఫిట్ షోకి వెళ్ళినప్పుడే ఇద్దరు సిస్టర్స్ వాళ్ళ 5 years పాపను తీసుకొని మార్నింగ్ బెనిఫిట్ షోకి వచ్చేసారు. మరి మహేష్ బాబు గారి క్రేజ్ ఎలా ఉందో చూడండి. ఫ్యామిలీస్కి అయితే పక్కా ఎంటర్టైన్మెంట్, సినిమా ఎక్కడ డ్రాప్ అనేది ఉండదు. ఫ్యాన్స్కి అయితే ఇంక చెప్పవసరలా. హాల్లో కుర్చీ మడత పెట్టే సాంగ్ అయితే గోల గోల అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. అసలు మహేష్ బాబు గారు శ్రీలీలతో కలిసి డ్యాన్స్ చేయడం అనేది అది మామూలు విషయం కాదు. మూవీ మధ్యలో కొన్ని మీమ్స్ సాంగ్స్ కూడా పెట్టారు. చాలా కామెడీ అయిన విషయం ఏంటంటే మహేష్ బాబు గారు లుంగి ఓడి తీసేసింది శ్రీలీల. అంటే అది ఆ సీన్కి తగ్గట్టు డ్యాన్స్ చేసి బాగా ఇంప్రూవైజ్ చేశారు దాన్ని. అయితే ఇంకా మూవీలో మిగతా క్యారెక్టర్స్ అన్ని ఎవరికి వాళ్ళు న్యాయం చేశారు కానీ జగత్ బాబు గారు సునీల్ క్యారెక్టర్ అసలు అది ఎందుకు పెట్టారు అనేది మరి ఆయనకి తెలియాలి. ఇంకా కామెడీ అయిన విషయం ఏంటంటే మహేష్ బాబు గారు మాట్లాడితే హైదరాబాద్ వెళ్ళి వచ్చేస్తూ ఉంటారు. ఊరిని అలా ఏదో పక్క సందులో ఉన్నట్టు ఆయన మాట్లాడితే జీప్ తీసుకోవటం, హైదరాబాద్ వెళ్ళి వచ్చేయటం. సినిమా అయితే కలెక్షన్స్ అయితే పక్కా, అది ఆగేది లేదు. ఎందుకంటే అక్కడ ఉంది మహేష్ బాబు గారు కాబట్టి ఫ్యామిలీ యూత్ ఏ మాత్రం ఆలోచించుకుంటూ వెళ్ళిపోతారు. ఇలాంటి జెన్యూన్ రివ్యూ కోసం ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.